హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణాని. ఇవాళ మన చంద్ర షాపింగ్ మాల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అండి. ముందుగా నా తోటి మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నారండి. ఈజీగా అంతరిక్షంలో కూడా వెళ్ళొస్తున్నారు, దేశాలను పరిపాలిస్తున్నారండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు గుర్తించి ఎంకరేజ్ చేస్తే మీ ఫ్యామిలీ కూడా బాగుంటుందండి. ఫ్యామిలీ బాగుంటే దేశం బాగుంటుందండి. లేడీస్ అన్ని పనులు కూడా సమర్థవంతంగా పనిచేయగలుగుతారండి. ఆడవాళ్ళని గౌరవించండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతారండి. ఫ్రెండ్స్, ఇంక ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. మీకు ముందుగా మా ఆర్మీ వాళ్ళని చూపిస్తాను. మా టీం మొత్తం ఇక్కడే ఉంది. మా ఆర్మీ బ్యాచ్ మొత్తంలో తీసుకో. కేక్ కట్ చేసా. ఇంకా హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే ఓకే, చాలు. అంత కేక్ ఉన్నట్టుంది, క్రీమ్ ఉంది ఎక్కువ. దీని మీద పెట్టు, పేపర్ మీద పెట్టు, ఒక పేపర్ మీద. హ్యాపీ ఉమెన్స్ డే. సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉన్నారు. సో మెనీ బాధ్యతలన్నీ సక్సెస్ఫుల్గా తను రన్ చేస్తూ ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ మేడం. సో వీడియోస్లో కానీ అన్నిట్లో కూడా ఎంత హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఇలాంటి వాళ్ళ దగ్గర మేము వర్క్ చేస్తున్నామంటే ఇంకా మీ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఓర్పుతోటి, సహనంతో, ప్రేమతోటి, అందరిని క్షమించే మనసుతోటి ఇంకా ముందుకెళ్ళాలి. మనకున్న లక్ష్యాన్ని, గోల్స్ ఏవైతే ఉన్నాయో లీడ్ చేయాలి. కొంతమంది మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత అబ్బో మాకు 40 వచ్చినాయి, 30 అబోవ్ వచ్చినాయి, ఇంకా మేమేమి సాధించగలము, ఇంకేముంది లైఫ్లో అనుకుంటారు. అది ఈజ్ నాట్ కరెక్ట్. ఫస్ట్ మన ఏజ్ అయిపోయిన పిల్లలు పుట్టినా సరే, మనం ఇంకా మిడిల్ ఏజ్ అయినా సరే, మనకు ఒక లక్ష్యము, ఒక గోల్ అనేది ఉంటే కంపల్సరీ దానికోసం కృషి చేయండి. మనం అనుకున్నది కంపల్సరీ సాధించగలం. మనం కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు. మనం చిన్న పని అయినా సరే కష్టంతో, ఇష్టంతో చేసినప్పుడు దాన్ని సక్సెస్ని తర్వాత మనం రుచి చూస్తాం అనమాట. ఫస్ట్ కష్టంగా ఉండొచ్చు, దాన్ని ఇష్టంతో మనం మలుచుకున్నప్పుడు మనం ముందుకెళ్ళిపోతాం. ఇక్కడున్న ఆల్ ఉమెన్స్ కూడా మీరందరూ గ్రేటే. ఎందుకంటే ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు, ఇక్కడ వర్క్ చేస్తున్నారు. చాలా మీకు ఎంత టాలెంట్ అనేది ఉంటేనే ఇక్కడ చేయగలుగుతూ ఉన్నారు. సో ఎవరికి పోటీ కాదు, అందరూ ఈక్వలే. ఈజ్ అ ఉమెన్ అంటే అందరికీ సంబంధించింది. వరల్డ్ వైజ్గా ఈజ్ అ హ్యాపీ ఉమెన్స్ డే. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించండి, ముందుకెళ్ళండి. మీ ఫ్యామిలీని, హస్బెండ్స్ని, పిల్లల్ని అందరినీ ఈక్వల్గా చూడండి. మనం అనుకున్నది ఫస్ట్ ఇక్కడ ఇంకా కష్టపడి మేడంకి కానీ సార్కి కానీ సపోర్ట్ ఇస్తూ మనం అనుకున్న దాన్ని సాధించగలగాలి. సో మేడం చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మేడంలా కాకుండా ఒక మదర్గా నేను ఫీల్ అవుతూ ఉన్నాను మేడం. థ్యాంక్ యూ. అసలు నిజంగా మేడం సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు అనేది అలా కాదు. సో వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇస్తేనే మనం చేయగలం. మనలో టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఏం చేయలేము. సో వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకెళ్ళాలి. మనం అనుకున్న లక్ష్యాన్ని ఇది ఒక్కదానితో కాదు, ఇంకా స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూ ఉండాలి. మనలో ఉన్న కూడా ఆ టాలెంట్స్ని బయట పెట్టగలిగి ఉండాలి. ఇంకా కష్టపడాలి. ఇష్టంతో పని చేసినప్పుడు తప్పకుండా సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ యూ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. Lights went down when you feel lost in your shadow. Don't feel
feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. అందరికీ గుడ్ మార్నింగ్. కాకపోతే నాకు పెద్దగా మాట్లాడటం రాదు. ఈరోజు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, నేను చేరినప్పుడు రాము సార్ ఒకసారి మీరు స్పీచ్ ఇవ్వండి మేడం అని అన్నారు, కానీ అప్పుడు ఇవ్వలేకపోయాను. కాకపోతే ఈరోజు చెప్పాలి, నా మనసులోనే చెప్పాలని మాత్రమే. మీరు ఎవ్వరు తప్పుగా అనుకోకండి, ఏది విధంగా మాట్లాడండి. చెప్పాల్సిన మాటలన్నీ సుకన్య బాగా చెప్పింది, అది నిజం. ఎందుకంటే మనము పూర్వము ఆడపిల్లకి చిన్నప్పుడే పెళ్లి చేసి భర్త చిన్న వయసులో చనిపోతే వాళ్ళకు గుండు కొట్టించి ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళు. అసలు ఆడవాళ్ళని బయటికి రానిచ్చేవాళ్లే కాదు. అలాంటి సమాజంలో ఉన్న మనల్ని పెద్ద పెద్ద వాళ్ళందరూ మనల్ని బయటికి వచ్చేటట్టు చేశారు. అలా లేదంటే మనం ఎక్కడో అట్టడుగున ఉన్న ఆడవాళ్ళు ఏంది అనేటట్టు మనల్ని నడిపారు. అలాంటి మనము ఈరోజు ఎక్కడెక్కడ ఇన్స్పెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ప్రతి ఒక్క రంగంలో మనం ముందుకెళ్ళిపోతున్నాం. అది మన పెద్దవాళ్ళు మనకిచ్చిన ఆ టాలెంట్ని మన ఆడవాళ్ళందరూ నెరవేరుస్తున్నారు. ఆడవాళ్ళందరూ ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు. కాకపోతే ఒకానొక టైంలో ఇదే చంద్ర షాపింగ్ మాల్లోకి నేను ఎలా వచ్చానంటే పక్షవాతంతో వచ్చాను. ఒక చెయ్యి కాలు పడిపోయింది. అలాంటి నన్ను అసలు చిన్న వయసు నుంచి కూడా టీచర్ ఫీల్డ్లో ఉన్నా నేను. అసలు ఈ సంస్థ గురించి కూడా నాకు ఏది తెలియదు. అలాంటి నన్ను ముందుకు నడిపించుకొని తీసుకొచ్చి మీరు చేయగలరండి అని చెప్పి వచ్చారు. ఈరోజు నేను స్టాక్ రిపోర్ట్ ఇవ్వగలుగుతున్నాను. సార్ మనకి ఈ ఐటెం కావాలి అని చెప్పగలుగుతున్నాను. అదంతా నా గొప్పతనం కాదు, కేవలం మేడం గొప్పతనం. ఒకనొక రాము సార్ గొప్పతనం. లేదంటే అసలు సారులు కానీ మేడం ఏదన్నా ఒక షాప్కి వెళ్తే మీకు అనుభవం ఉందా, మీరు చేయగలరా, మీకు అదేమొచ్చు అని అడుగుతారు. కానీ ఒక చంద్ర షాపింగ్ మాల్ మాత్రమే రాగానే నేర్చుకోండి, అమ్మ పలానా ఫీల్డ్లో మీరు ఉండండి, మీరు ఇలా టాలెంట్ చూసుకోండి, మీరు పొమ్మండి అని చెప్పగలిగింది ఒక చంద్ర షాపింగ్ మాల్ మాత్రమే. అది నేను 2-3 షాపులలో కూడా పోయి చూశాను. నేను చెప్తున్నాను, మన వాళ్ళందరూ ఏమంటానంటే ఇక్కడ జీతం ఇట్లేదు, ఇక్కడ ఏదో సరిగ్గా అంటాం. వాళ్లకు సంస్థ నడిపే అధినేతలకు చాలా ఎక్కువగా ఉంటాయి టెబ్బండెన్స్. ఎప్పుడో ఒకప్పుడు మనల్ని ఏదో ఒక మాట అంటారు. అన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ఏందన్నారు, వెళ్ళిపోతే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళిపోయినా ఇదే బర్డెన్స్ ఉంటాయి. మన ఆడవాళ్ళందరూ పోతున్నారు. అది కాదు, ఒకే చాట నిలబడండి, దాన్ని ఫైల్ పేదండి. 10 మందికి అన్నం పెట్టే సంస్థను ఎప్పుడూ చెడు చేయొద్దండి. నా ఒపీనియన్ అది మాత్రం. అది ఈ రకంగా నేను రాము సార్కి, మేడం గారికి ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఎవరికి ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు. మేడం గారికి కూడా చెప్పానో లేదో నాకు తెలియదు.
ఒకానొక టైంలో కరోనా అప్పుడు నా బిడ్డ అల్లుడు నా సుబ్బాచారి కరోనా వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో నేను రాలేని పరిస్థితుల్లో సుబ్బాచారి కరోనా వచ్చిందని జయశ్రీ ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేస్తే బస్సు లేదు, ట్రైన్ లేదు, డబ్బు అయితే పంపించగలిగాను కానీ ఎక్కడికి నేను రాలేకపోయాను. ఆ రోజు అనుకున్నాను అసలు నాకు అప్పుడు రామ్ సార్ ఎవరో తెలియదు, కృష్ణ మేడం అంటే ఎవరో కూడా తెలియదు. అటువంటప్పుడు ఆ దేవుణ్ణి వేడుకున్నా. అలాంటి టైంలో మళ్ళీ సాయంత్రానికి జయశ్రీ ఫోన్ చేసింది, అమ్మ మా సార్ వచ్చి నాకు మెడిసిన్స్ ఇచ్చాడు, మందులు ఇచ్చారమ్మా అని. అప్పుడు అన్న నిండు నూరేళ్ళు వాళ్ళు పూర్ణాయుష్తో ఉండాలి అని ఆ రోజు మొక్కున్నా. అప్పుడు నేను వాళ్ళని చూడలేదు. తర్వాత వచ్చి పక్షవాతంతో ఎందుకు ఇక్కడికి వచ్చానంటే కేవలం వీళ్ళ రుణం తీర్చుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. తీర్చుకున్నానో లేదో నాకు తెలియదు కానీ అది వాళ్ళకి తెలియాలి. ఈరోజు చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పటికీ నా వయసు 52 ఏళ్ళు. 52 ఏళ్లలో కూడా నేను ఎందుకు వచ్చానంటే ఒకరి మనల్ని అన్నం పెట్టినప్పుడు అన్నం పెట్టి ఆదుకున్న వాళ్ళని, ప్రాణ సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయకూడదు. అదే నా ఒపీనియన్. అది నేను తెలియచెప్పాలని అనుకున్నాను, అంతే. ఏ ఫీలింగ్స్ పెట్టుకోవద్దండి. థ్యాంక్ యూ మేడం.